మరి ఆ సమయంలో అలా సాగుతున్న తరుణంలోనే నేను పుట్టాను. నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంకా అలాగనే మా అమ్మ వాళ్ళు ప్రతి మంగళవారం వెళ్ళేది, పూజలు చేసేది, శుక్రవారం వెళ్ళేది, పూజలు చేసేది. ఈ మంగళవారం శుక్రవారం మాత్రం బాగా వాడుతుంది కదా, ఏదో ఒక వారం పట్టుకుంటారు. అవును, ఆడు మాదిరి కూడా ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అనేవాడు. అవును. వీళ్ళు వారాలు ప్రతి విధమైన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేది. అలా భక్తి. మళ్ళీ స్టాండర్డ్ డైలాగ్స్ ఒక చేసింది. అయ్యో మ్యాటర్లోకి రామ్మా, నాకు స్పైసీ మీద ఇంట్రెస్టింగ్, తొందరగా ముందుకెళ్ళాలి. అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేది. అలా భక్తి నిష్ట కలిగిన కుటుంబంగా నా కుటుంబం సాగుతూ వస్తుంది. మంచిది. ఆ సమయంలో మా అక్కగారికి మ్యారేజ్ చేశారు. మా అక్కగారికి మ్యారేజ్ చిన్న వయసులో జరగడంతో మరి మా అక్కకి అంత అవగాహన లేదు కుటుంబం పట్ల. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇచ్చినప్పటికీ అక్కడ సరిగా చూసుకునే పరిస్థితిలో బాగా కొట్టడం, వేధింపులు, అత్తవారింట్లో వేధింపులతో మా అక్క మళ్ళీ తిరిగి మరి నేను ఉండలేను, నేను చచ్చిపోతా అనేసరికి మళ్ళీ మా ఇంటికి రావడం జరిగింది. ఇట్లా కొనసాగుతానే ఉంది. ఏ రోజు కూడా మనశ్శాంతి అనేది లేదు ఆ కుటుంబంలో. తదుపరి ఇంకా నా జీవితం ఎలా ఉందంటే, ఇక ప్రాంతంలో ఎప్పుడు కూడా వెళ్ళొద్దు అని మా అమ్మ వాళ్ళు నిశ్చయించుకొని మమ్మల్ని ఎప్పుడు కూడా మా ఊరికి అంటే జీవిచెట్టు తండాకి తీసుకెళ్లడం జరగలేదు. ఇక నాకు 11 సంవత్సరం పడ్డప్పుడు మేము మా ఊరికి వెళ్ళాము. పండగ చేయాలి, ఎల్లమ్మ దేవుణ్ణి ఏటలు కొయ్యాలి, అలాగే మా మొక్కు తీర్చుకోవాలి అనేసి మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి మరి అక్కడ మేము ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అడుగుపెట్టామో, అడుగుపెట్టిన వెంటనే ఒక ఆయన మాకు ఎదురుపడ్డారు. ఆయనకంట మంత్రాలు వస్తాయి, ఆయన చేతబడి చేసిన ప్రతి ఒక్కరూ ఆయనను బట్టి మా ఊరు భయపడుతుంది అన్నమాట. ఆయన ఎదురుపడడంతో అప్పటికే మా అమ్మ ఏం చేసిందంటే నన్ను ఇలా చీర కొంగులు ఇలా దాచేసి అప్పుడు మా ఇంటికి వెళ్ళాము. అసలు సినిమా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ లాగానే ఉంటాయి చూడండి. అరుంధతి సినిమాలో పశుపతి ఇంట్రొడక్షన్ లాగా చెప్తుంది చూడండి, అలాగే ఉంటాయి. అంత భయంకరమైన క్యారెక్టర్ బయట తిరుగుతుంటే జనాలు ఏం చేస్తున్నారు? అదే కదా నాకు అర్థం అవ్వండి. ఇప్పుడు అసలు అలాంటి వాళ్ళని ఉండని అసలు ఇప్పుడు ఎవరున్నారండి అలాంటి వాళ్ళు? అసలు ఇప్పుడు మనోళ్ళలో కనపడట్లేదు ఏంటి, వీళ్ళకే కనిపిస్తారేంటి? నేను వెతుకుతున్నా, ఎక్కడ దొరుకుతారు, నేను కూడా దొరుకుతారేమో వెతుకుతున్నా, కనీసం నా కంటికి కూడా కనపడలే ఇంతవరకు. ఇప్పుడు మనకెందుకు చేయట్లేదు? చేతపడి చేస్తారు మీరు దొరికితే, మనకెందుకు చేతపడి చేయట్లేదా అన్న ఆలోచన మీకు కావాలా ఇప్పుడు? అంటే వీళ్ళందరూ చెప్తుంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది నిజంగా, అలా అది నిజమేనా తెలుసుకుందాం అని ఏదైనా మనం అందులో పరకాయ ప్రవేశం చేస్తేనే తెలుస్తుంది కదా. చక్కగా పూజలు, పండగ జరిగింది. అలాగూ ఒక 2-3 రోజులు జరిగాక నాకు జ్వరం వచ్చింది. కామెర్లు అయిపోయి ఇంకా మొత్తం ఉబ్బిపోయిన పరిస్థితిలో ఏం చేయాలో నా తల్లికి తోచగా అక్కడ ఇక్కడ మరలా బాగు చేసేది వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లడం, ఇంకేదో ఒకటి అంతరం కట్టియడము ఏదో జరిగింది. అయినా కూడా ఏ మార్పు లేకపోవడంతో మా ఊరు పక్కన ఒక చిన్న చర్చి ఉండేదండి. హల్లెలూయా. అసలు జ్వరం వచ్చింది, కామెర్లు అయ్యి ఒళ్ళుబ్బితే హాస్పిటల్ కదా తీసుకెళ్తారు, అది వదిలేసి అక్కడ ఇక్కడ తిప్పింది బాగు చేయించింది అని చెప్తుంది ఏంటి? ఇదంతా మిరాకిల్ వరల్డ్ అనమాట. అద్భుతాల చుట్టూ తిరగాలి కదా మరి వ్యాపారం అంతా కూడా. అంతేగా, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు మందులు ఇస్తే అద్భుతం ఏముంది, తగ్గిపోతే. హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ కూడా మిరాకిల్స్ అనే చెప్తారు. మళ్ళీ ఓపలేని అత్తకి వంగలేని కోడలని, మరి హాస్పిటల్కి వెళ్తాకి బరువు అయ్యి ఇట్లా మిరాకిల్స్ పేరుతో తొందరగా అడ్డదారి దొరికిద్దేమో చూస్తారేమో. ఆ చర్చిలోనికి వెళ్ళి మరి ఈయన కూడా దేవుడే కదా అని మా అమ్మ ఏం చేసిందంటే ఆ చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాకు ప్రార్థన చేయించింది. హల్లెలూయా. ఏంది అన్నిసార్లు హల్లెలూయా చెప్తుంది? చర్చ్ వచ్చింది, ఫాదర్ వచ్చాడు, ప్రేయర్ చేశారు, హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏదైనా అబద్ధం చెప్తున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి రిపీటెడ్ పదాలు వాడుతూ ఉంటారు. అలానా? నేను అలా అనుకోలే. అంటే చర్చ్ రాగానే హల్లెలూయా, ఏదైనా అద్భుతం జరగగానే ప్రైజ్ ద లార్డ్ ఇలాంటి. ముందు మనం వీడియోలో కూడా గమనించండి సోదరులారా, గమనించండి ప్రియులారా, అవేంటంటే ఆ మనసులో గిల్ట్ వస్తుంది అనమాట అబద్ధం చెప్పబోయేటప్పుడు. అసలు గిల్ట్ ఉంటే అబద్ధాలు ఎలా చెప్తారు? కొంచెం వస్తుంది, కొంచెం లోపల ఉంటుంది. దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి అంటే వాళ్ళు ఓత పదాలు గమనించండి సోదరులారా. దేవుడి మీద నెట్టేస్తారు అనుకుంటా హల్లెలూయా అంటే. ఎదుటి వాళ్ళు మళ్ళీ గమనిస్తారేమో, వాళ్ళని ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళాలి కదా, ఆ లాజిక్ పట్టుకోకుండా అలా దానికి సింబల్ అనమాట. మీరు వెళ్ళట్లేదా ట్రాన్స్లోకి? ఆవిడ అన్నిసార్లు అంటుంటే ఆవిడ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తా, వెళ్ళి అంటే పరిశీలిస్తా అనమాట. పరిశీలించి సత్యాన్ని శోధిస్తా, వదిలిపెట్టను. వెళ్ళండి. ప్రార్థన చేసి అంత 3-4 నెలలు నన్ను తిప్పారంట, ఎక్కడ కూడా బాగుపడలేదు. నేను చెప్పానా, కామెర్లు అయితే 4 రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే తగ్గుద్ది, 4 నెలలు తగ్గలేదు.
అసలు 4 నెలలు కామెరలు ఉంటే బతుకుతారా? ఒళ్ళంతా ఉబ్బిపోతే బతుకుతారా? ఆ, బతకరు. చిన్నపిల్ల 11 సంవత్సరాలు. మా చర్చిలో అంతే. చర్చిలో ఎప్పుడైతే ప్రార్థన నాకు చేపించారో అప్పటికప్పుడు కామెర్లన్నీ తొలగిపోవడం, నా తల్లి చూసి నా బాడీ మొత్తం వాపై ఒక్కసారిగా దిగిపోయింది. బా. హల్లెలూయా. కాదు, కామెర్లు తొలగిపోవడం అంటే పైన ఏమన్నా మచ్చలు వచ్చి లేదంటే బబుల్స్ వచ్చి అలా ఉండి అవి ఇలా క్లీన్ అయిపోతాయి. ఏంటి కామెర్లు అంటే అవేనా? సినిమాలో చూపిస్తారు. వాటిని కామెర్లు అంటారా? ఏదన్నా అనుకోండి, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. ఆ. అద్భుతం అసలు కళ్ళ ముందే. ఇలాంటి అద్భుతాలు మరి అందరికీ జరగాలి కదా. పాపం ఎంతోమంది వెయిట్ చేస్తుంటే వాళ్ళని వదిలేసి ఏందో మరి వాళ్ళ దేవుడు పక్షపాతం ఏందో మరి. హలో మాస్టర్ గారు, రిబ్కా అక్క లాస్ట్లో ఉబ్బిన శరీరాన్ని వేసొచ్చి తగ్గించాడు. ఈవిడ స్టార్టింగే అంటే రిబ్కా అక్క ఎక్కడ ఎండ్ అయిందో ఈవిడ అక్కడ మొదలుపెట్టిందంటే అసలు ఎండింగ్ ఎలా ఉంటుందో చూసుకోక. నేను తెగటం మొదలు పెడితే ఇది నా మొదటి మెట్టు, దీన్ని బట్టి నా లాస్ట్ స్టెప్ ఎలా ఉంటుందో ఊహించుకో అంటాడు అనమాట. అదే సినిమా గుర్తులేదు, నాకు కూడా తెలియదు. ఈ స్టార్టింగే ఇలా అలాగా నా తల్లి నా బిడ్డ బాగుపడ్డాది అనుకుని మరలా మరి ఇంటికి వచ్చాం. యథావిధిగా అదే పూజ, అదే అదే నిష్ట కలిగిన జీవితం అలాగనే కొనసాగుతా ఉంది. అయితే అదే అంత అద్భుతం జరిగితే మళ్ళీ అదే పూజ అదే నెక్స్ట్ అయింది మళ్ళీ. అందరూ అదే కదా చెప్తారు. ఒకసారి జరుగుద్ది ఒక మిరాకిల్, అద్భుతమైన మిరాకిల్ జరుగుతుంది, అసలు ఎక్కడ చూడండి ఎవరు వినంది. అంటే అక్కడ ఏం జరగదని అర్థం. అంతే. ఇన్ని దేవుళ్ళు చుట్టూ తిరిగినా జరగని అద్భుతం కళ్ళ ముందు అసలు పశుపతి సినిమా కంటే కూడా దారుణంగా జరిగితే అసలు నేనైతే పొర్లు దండాలు పెట్టేస్తారు. నేనే కదా, ప్రపంచంలో ఎవరైనా సరే ఇంకా మొత్తం అన్ని పక్కకు తోసేసి సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. డాక్టర్లు అయితే మెడికల్ మిరాకిల్ అని చెప్పేస్తారు. అంటే ఇంకొంచెం డ్రామా ప్లే చేస్తుంది అయితే మొత్తానికి. అంటే ఇప్పుడు చిన్నదానికే ఆయన నమ్మేసుకున్నామంటే తర్వాత వచ్చే కష్టాలన్నీ మరి ఆయన నమ్మాక ఎందుకు వచ్చాయి అంటారు కదా. ఓహో. అందుకని వీళ్ళ కష్టాల పీరియడ్ ఇంకా ఉందన్నమాట లైఫ్లో. అందుకని ఈ మతాన్ని అప్పుడు వదలలేదని చెప్పాలి. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాం, అసలు కష్టాలు స్టార్ట్ అవ్వలా, ఇంకా అవ్వలేదా? అవ్వలా. ఇంకొకసారి ఊర్లోకి తీసుకెళ్ళొద్దు అని మా అమ్మ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు, మా నలుగురిని కూడా. అంటే ఆ ఊరికి వెళ్తేనే చేతబడి పని చేస్తుంది. అవును, నేనంతా కదా అడిగాను, డౌట్ వచ్చి. ఇప్పుడు కొత్త రూల్ తెలిసింది మనకి, చేతబడులు కానీ సినిమాల్లో దెయ్యాలకు ఎట్లా అయితే ఆ ఇంటికి వెళ్తే ఆ ఊరికి వెళ్తే అక్కడ పట్టుకుంటాయి అన్నట్లుగా వీళ్ళ మీద చేసి చేతబడి కూడా ఆ ఊరికి వెళ్తేనే పనిచేస్తుంది అనమాట. అయితే ఇంకా నాకు ఆ ప్రాంతం అంటే ఒక రకమైన భయం ఏర్పడింది. మా ప్రాంతం అంటే అక్కడికి వెళ్ళాలనంటే నా తల్లిదండ్రులు మరి జీతానికి కుదిరారు, అప్పుడు కూలి పని చేసి జీతం ఉండేవారు. అక్కడున్న ఆ సారు వాళ్ళ ఇంట్లోనే మరి నన్ను ఉంచడం జరిగింది. వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో నన్ను చూసుకున్నారు. వాళ్ళు ఒక చిన్న పాపను తీసుకొచ్చి సాదుతున్నారు అనమాట. తను చూసుకోవడానికై నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచడం జరిగింది. ఇంకా నేను భక్తిలో ఇంకా మునిగిపోవడం అంటే పూజలు, వ్రతాలు, తులసి కోటకి పూజలు చేయడంతో మొదలుకొని అన్ని కూడా ఫ్యామిలీ వాళ్ళ సార్ వాళ్ళ ఫ్యామిలీ వారు నాతోనే జరిగించే వాళ్ళు అన్నమాట. వీడికేం తెలుసు చిన్నపిల్లకి? 11 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయితోటి పూజలు చేపిస్తారా? పూజలు కాదు చేయించింది వాళ్ళు, కడిగించటాలు, తుడిపించటాలు, అవేమంటే ప్రమిదలు ఇలాంటివి ఉంటాయి కదా, క్లీనింగ్ సెక్షన్ చేయించారు. దాని పూజ అనుకుంటోంది ఆవిడ అని చెప్తోంది. అనుకోవటం కాదు, ఆవిడ చెప్తోంది అది.